హనుమంతన్న గారు బీసీల ఐకాన్. బీసీలకు సెంట్రల్ యూనివర్సిటీల్లో సెంట్రల్ రిజర్వేషన్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు అన్న ఓబీసీ పార్లమెంటరీ కమిషన్, ఓబీసీ పార్లమెంటరీ చైర్మన్ గా ఉన్నాడు, బీసీ ఎంపీలందరికీ చైర్మన్ గా ఉన్నాడు. 2006లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది హనుమంతన్ననే. హనుమంతన్న సాక్షిగా, మా చిరంజీవులు సార్ సాక్షిగా, మా బాలరాజన్న, మా అంబాలన్న, మా విజయన్న, మా నగేష్, మా దుర్గన్న, మా బొంగు వెంకటేష్, మా ఐలి వెంకన్న, మా ఆళ్ళ రామకృష్ణ, మా పెద్దన్న బడే సాబ్, మా భిక్షపతి గౌడ్, మా శివకుమార్, ఎర్రా శ్రీహరి గౌడ్, నగిరి ప్రవీణ్ కుమార్ గౌడ్, మేమందరం, నగిరి ప్రవీణ్ కుమార్ పటేల్ గారు అందరం కూడా ఈ ఒక్క హైదర్ కూడా చౌరస్తాలనే కాదు, రేపు ట్యాంక్ బండి మీద కూడా మేము విగ్రహం పెడతాము. గవర్నమెంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో గెజెట్ ఇప్పించింది హనుమంతన్న రాజశేఖర రెడ్డి తోటి, ప్రతి జిల్లాకు ఒక విగ్రహం పెట్టాలని. ఆ రోజు గవర్నమెంట్ పోయిందంటే ఈ రోజు వరకు మళ్ళీ విగ్రహాలు ఊసేయలేదు. విగ్రహం పెట్టడానికి పరిశీలనలు చేసుడు, గొప్ప గొప్పగా సంవత్సరాలు టైం ఎందుకు, 2 రోజులలో ఒక విగ్రహం పెట్టొచ్చు. మా స్థాయిలోనే మేము పెట్టగలుగుతాం. సంఘంగా ముఖ్యమంత్రి గారు ఎన్నైనా పెట్టొచ్చు. కాబట్టి ప్రతి మండలంలో పూలే విగ్రహాలు పెడతామని చెప్పి, ప్రతి మండలంలో పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ విగ్రహాలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై పూలే, జై పూలే, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను. వర్ధిల్లాలి పూలే.